వ్యాప్తంగా వాతావరణం చల్లబడింది. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి. రాబోయే 4 రోజుల్లో ఇవి రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీనికి తోడు తెలంగాణ మీదుగా ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తా వరకు ఒక ద్రోణి కొనసాగుతుంది. దీని ప్రభావంతో ఈ రోజు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పరిధిలోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా వాతావరణం చల్లబడింది. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి. రాబోయే 4 రోజుల్లో ఇవి రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీనికి తోడు తెలంగాణ మీదుగా ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తా వరకు ఒక ద్రోణి కొనసాగుతుంది. దీని ప్రభావంతో ఈ రోజు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పరిధిలోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.